నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన వందనములు. నేటి దేవుని మాట ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో లవొదికీయ సంఘమునకు ప్రభు అయిన యేసుక్రీస్తు ఇచ్చిన సందేశంలో భాగము ఈ వచనం. అప్పటికి ఆ సంఘం ఆత్మీయంగా చల్లగా కానీ వేడిగా కానీ కాకుండా నులువెచ్చని స్థితిలో ఉంది. ధనవంతులమని భావించిన ఆత్మీయంగా అందులుగాను పేదలుగాను ఉన్నారు. వారి జీవితాలలో యేసును బయట ఉంచి స్వీయ సంతృప్తితో జీవిస్తూ ఉన్నారు. అందుకే ప్రభువు వారిని మందలించి పశ్చాత్తాపపడమని పిలిచాడు. ఈ సందర్భంలోనే ఆయన ప్రేమతో ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను అని చెప్తున్నటువంటి సందర్భంలోనిది. ఇక్కడ తలుపు అంటే మన హృదయం, మన జీవితం, మన ఆత్మీయ స్థితిని సూచిస్తుంది. ఆయన బలవంతంగా లోపలికి రాడు, ఆయన ప్రేమతో పిలుస్తాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 9వ వచనం. నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవుచు బయటికి వచ్చుచు ఉండును. రక్షింపబడి ఆయనిచ్చే మహిమలోనికి ప్రవేశించాలి అంటే ఆయన ద్వారానే సాధ్యం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 6వ వచనం. యెహోవా దొరికినప్పుడు ఆయనను వెదకాలి. ఆయనను కలిగి ఉంటేనే మనం ఆత్మీయంగా జీవించి ఉన్న స్థితిని కలిగి ఉంటాం. ప్రభువు ప్రతి మనిషి హృదయాన్ని వాక్యం చేత, పరిశుద్ధాత్మ చేత, పరిస్థితుల చేత, బోధల చేత తట్టుచూ ఉన్నాడు. అందరినీ పిలుస్తూ ఉన్నాడు. కానీ వినేవారే ఆశీర్వాదాన్ని పొందుతారు. యోహాను సువార్త 10వ అధ్యాయం 27వ వచనం. నా గొర్రెలు నా స్వరమును వినును. విశ్వాసులమైన మనం ఆయన స్వరం వినే గొర్రెల వలె ఉంటే, ఆయన స్వరము విని ఆయనను బయట నిలబెట్టకుండా హృదయాన్ని తెరిచి ఆయనను మన జీవితాల్లోనికి ఆహ్వానిస్తే ఆయన సమాధానం, ప్రేమ, ఆనందం, నిత్య జీవంతో మనల్ని నింపుతాడు. ఆమేన్.